మన సంస్కృతిలో జ్యోతిష్య శాస్త్రానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఏదైనా ముఖ్యమైన కార్యం చేపట్టే ముందు, అది గృహ నిర్మాణం కావచ్చు, వివాహం కావచ్చు, నూతన వ్యాపారం ప్రారంభించడం కావచ్చు, లేదా వాహనం కొనుగోలు చేయడం కావచ్చు, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆ రోజు శుభప్రదమైనదా కాదా అని తప్పనిసరిగా పరిశీలిస్తాం. మంచి రోజు అని నిర్ధారించుకున్న తర్వాతనే ఆ కార్యాన్ని ప్రారంభిస్తాం. అంతేకాకుండా కొందరు వ్యక్తులు చిన్న చిన్న పనులు కూడా, అంటే పిల్లలను పాఠశాలకు పంపడం, వాహనానికి పూజ చేయడం, పిల్లలకు సంబంధించిన వేడుకలు నిర్వహించడం వంటి వాటిని కూడా మంచి ముహూర్తంలోనే చెయ్యాలని భావిస్తారు. సంవత్సరం మొత్తం మీద శుభదినాలు ఉన్నట్లే కొన్ని అశుభ సమయాలు కూడా ఉంటాయి. వాటినే మూఢాలు, గ్రహణాలు మరియు కర్తరి అని పిలుస్తారు. ఈ సమయాలలో కొన్ని రకాల పనులను చేయకూడదని మన శాస్త్రాలు చెబుతున్నాయి. మూఢాలు మరియు గ్రహణాల గురించి చాలామందికి అవగాహన ఉన్నప్పటికీ కర్తరి గురించి అంతగా తెలియదు. అసలు కర్తరి అంటే ఏమిటి, ఈ సంవత్సరం అది ఎప్పుడు వస్తుంది, ఆ సమయంలో ఎటువంటి పనులు చేయకూడదు మరియు ఎటువంటి పనులు చేయవచ్చు అనే విషయాలను ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో, అంటే ఈ సంవత్సరం మే 4వ తేదీ నుండి మే 28వ తేదీ వరకు సుమారు 25 రోజుల పాటు ఈ కర్తరి కాలం కొనసాగుతుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ఈ కాలాన్ని చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు మరియు ఈ సమయంలో కొన్ని ప్రత్యేకమైన నియమాలను పాటించడం ఆవశ్యకం. సూర్యుడు భరణీ నక్షత్రం యొక్క 3వ పాదంలోకి ప్రవేశించిన క్షణం నుండి వృషభ రాశిలోని రోహిణీ నక్షత్రం యొక్క మొదటి పాదం దాటే వరకు ఉన్న కాలాన్ని కర్తరి అని జ్యోతిష శాస్త్ర నిపుణులు వివరిస్తున్నారు. దీనినే సాధారణంగా కత్తెర అని కూడా అంటారు. ఈ కాలాన్ని కత్తెరతో పోల్చడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. కత్తెర ఏ విధంగానైతే ఒక వస్తువును రెండుగా విభజిస్తుందో, అదేవిధంగా ఈ కత్తరి కాలం కూడా కొన్ని రకాల కార్యాలకు అంతరాయం కలిగిస్తుందని నమ్ముతారు. కత్తరిలో ప్రధానంగా 2 రకాలు ఉంటాయి: డొల్లు కత్తరి మరియు నిజ కత్తరి. ఈ రెండింటి మధ్య స్వల్ప భేదాలు ఉన్నాయి మరియు వాటి యొక్క ప్రభావాలు కూడా కొద్దిగా వేరుగా ఉంటాయి. సూర్యుడు భరణీ నక్షత్రం యొక్క 3వ పాదంలోకి ప్రవేశించిన రోజున డొల్లు కత్తరి ప్రారంభమవుతుంది. దీనిని చిన్న కత్తరి అని కూడా పిలుస్తారు. ఈ సమయంలో కత్తరి యొక్క ప్రభావం కొంత తక్కువగా ఉంటుందని భావిస్తారు. ఆ తరువాత సూర్యుడు కృత్తికా నక్షత్రం యొక్క మొదటి పాదంలో ప్రవేశించిన వెంటనే డొల్లు కత్తరి ముగుస్తుంది మరియు నిజ కత్తరి ప్రారంభమవుతుంది. నిజ కత్తరి కాలాన్ని మరింత తీవ్రమైనదిగా పరిగణిస్తారు. చివరగా సూర్యుడు రోహిణీ నక్షత్రం యొక్క మొదటి పాదంలో ప్రవేశించడంతో కర్తరి కాలం పూర్తిగా ముగుస్తుంది. దీని అర్థమేమిటంటే, సూర్యుడు భరణీ నక్షత్రంలోని 3 మరియు 4 పాదాలలో, కృత్తికా నక్షత్రంలోని 1, 2, 3 మరియు 4 పాదాలలో మరియు రోహిణీ నక్షత్రంలోని మొదటి పాదంలో సంచరిస్తున్నప్పుడు ఏర్పడే కాలాన్ని మొత్తంగా కర్తరి కాలమని మాచిరాజుగారు వివరిస్తున్నారు. ఈ సమయంలో ప్రకృతిలోనూ మరియు మానవ జీవితంలోనూ కొన్ని మార్పులు సంభవిస్తాయని నమ్ముతారు. వాతావరణంలో వేడి అధికంగా ఉండటం కూడా ఈ కాలంలోనే సంభవిస్తుంది. డొల్లు కర్తరి మరియు నిజ కర్తరి అనే 2 సమయాలలోనూ కొన్ని ప్రత్యేకమైన పనులు చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ నియమాలను పాటించడం వల్ల అవాంఛనీయ పరిణామాలను నివారించవచ్చని విశ్వసిస్తారు. కర్తరి కాలంలో భూమికి సంబంధించిన ఎటువంటి పనులు చేపట్టకూడదని స్పష్టంగా చెప్పబడింది. ఇందులో ముఖ్యంగా భూమిని తవ్వడం, కొత్త మొక్కలు నాటడం, బావులు తవ్వడం, చెరువులు మరియు కాలువల నిర్మాణం లేదా మరమ్మత్తు వంటివి చేయకూడదు. ఇలా చేయడం వల్ల ఆ పనులకు ఆటంకాలు కలగవచ్చు లేదా అనుకున్న ఫలితాలు రాకపోవచ్చు అని నమ్ముతారు. భూమి అనేది స్థిరత్వానికి మరియు అభివృద్ధికి చిహ్నం. కర్తరి సమయంలో భూమిని కదిలించడం లేదా దానితో సంబంధం ఉన్న కొత్త పనులు ప్రారంభించడం అంత మంచిది కాదని భావిస్తారు. చాలామంది తమ కలల గృహాన్ని నిర్మించుకోవాలని ఆశిస్తుంటారు. అయితే కర్తరి సమయంలో ఇటువంటి ముఖ్యమైన నిర్మాణాలకు శంకుస్థాపన చేయకూడదు. ఇల్లు, కార్యాలయాలు లేదా కర్మాగారాల వంటి భవనాల నిర్మాణాన్ని ఈ సమయంలో ప్రారంభించడం వల్ల అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని జ్యోతిష్య శాస్త్రం హెచ్చరిస్తోంది. నిర్మాణం మధ్యలో ఆగిపోవడం, ఆర్థిక ఇబ్బందులు తలెత్తడం లేదా ఇతర అవాంతరాలు కలగడం వంటివి సంభవించవచ్చు. కాబట్టి నూతన నిర్మాణాలకు పునాది వేయడానికి కర్తరి సమయం అనుకూలమైనది కాదు. నేడు ప్రతి ఒక్కరికీ వాహనం ఒక ముఖ్యమైన అవసరం. చాలామంది కొత్త కార్లు, మోటార్ సైకిళ్లు మరియు ఇతర వాహనాలు కొనుగోలు చేసిన వెంటనే వాటికి పూజలు చేసి మొదటిసారిగా డ్రైవ్ చేయడం ప్రారంభిస్తారు. అయితే కర్తరి సమయంలో కొత్త వాహనాలను నడపడం మంచిది కాదని చెబుతున్నారు. ఈ సమయంలో ప్రయాణాలు అంతగా కలిసిరాకపోవచ్చు లేదా వాహనానికి సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అందువల్ల కర్తరి ముగిసిన తర్వాత శుభముహూర్తం చూసుకుని కొత్త వాహనాన్ని ఉపయోగించడం శ్రేయస్కరం. పిల్లలకు సంబంధించిన అన్నప్రాసన, బారసాల
నామకరణం వంటి చిన్నపాటి శుభకార్యాలు నిర్వహించడానికి కత్తరిని పరిగణించాల్సిన అవసరం లేదని కొందరు పండితులు సూచిస్తున్నారు. అయితే వీలైనంత వరకు మంచి రోజు చూసుకుని ఈ వేడుకలను నిర్వహించడం ఉత్తమం. ముఖ్యంగా వివాహం వంటి పెద్ద మరియు ముఖ్యమైన శుభకార్యాలను కత్తరి సమయంలో చేయడం మంచిది కాదు. ఇలాంటి కార్యాలు జీవితాంతం గుర్తుండిపోయేవి కాబట్టి వాటిని శుభముహూర్తంలోనే చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది. కత్తరి కాలం కొన్ని పనులకు నిషిద్ధమైనప్పటికీ కొన్ని రకాల పనులు చేయడానికి ఇది అనుకూలమైన సమయంగా పరిగణించబడుతుంది. మీరు ఇప్పటికే ఏదైనా భూమికి సంబంధించిన పనిని లేదా గృహ నిర్మాణాన్ని కత్తరి ప్రారంభానికి ముందు మొదలుపెట్టి ఉంటే ఆ పనులను కొనసాగించవచ్చు. అయితే కొత్తగా ఏమీ ప్రారంభించకూడదు. రోజువారీ జీవితంలో మనం చేసే సాధారణ పనులకు కత్తరి ప్రభావం ఉండదు. ఆహారం తీసుకోవడం, విద్యార్థులు చదువుకోవడం, ఉద్యోగస్తులు వారి విధులు నిర్వర్తించడం వంటి పనులు యథావిధిగా చేసుకోవచ్చు. కత్తరి కాలాన్ని ఆధ్యాత్మిక చింతనకు మరియు దైవ ప్రార్థనకు అనుకూలమైన సమయంగా భావిస్తారు. ఈ సమయంలో పూజలు చేయడం, మంత్రాలు జపించడం మరియు ధార్మిక కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది మరియు సానుకూల శక్తి పెరుగుతుంది. ఆరోగ్యానికి సంబంధించిన అత్యవసరమైన చికిత్సలు లేదా వైద్య పరీక్షలు చేసుకోవడంలో ఎటువంటి అభ్యంతరం లేదు. ఆరోగ్యం అన్నిటికంటే ముఖ్యం కాబట్టి ఈ విషయంలో కత్తరిని పరిగణించాల్సిన అవసరం లేదు. అత్యవసరమైన ప్రయాణాలు చేయవలసి వస్తే వాటిని నివారించాల్సిన అవసరం లేదు. అయితే అనవసరమైన ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. కాబట్టి కత్తరి అనేది మన సంప్రదాయంలో ఒక ముఖ్యమైన కాలం. ఈ సమయంలో కొన్ని నియమాలను పాటించడం వల్ల మనం అనేక సమస్యల నుండి దూరంగా ఉండవచ్చని విశ్వసిస్తారు. ఈ సంవత్సరం మే 4 నుండి మే 28 వరకు కొనసాగే ఈ కత్తరి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని పైన తెలిపిన విషయాలను గుర్తుంచుకుని ప్రవర్తించడం మంచిది. ఏదైనా ముఖ్యమైన కార్యం చేపట్టే ముందు అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించడం మరింత శ్రేయస్కరం. వారి సలహాలు మరియు సూచనలు మనకు సరైన మార్గనిర్దేశం చేస్తాయి మరియు మనం చేపట్టే పనులు విజయవంతంగా పూర్తయ్యేలా సహాయపడతాయి. మన సంస్కృతిలోని ఇలాంటి ఆచారాలు మరియు విశ్వాసాలు మన జీవితాలను ఒక క్రమపద్ధతిలో నడిపించడానికి మరియు ప్రకృతితో అనుసంధానంగా ఉండడానికి సహాయపడతాయి. కాబట్టి వీటిని గౌరవించడం మరియు ఆచరించడం మనందరి బాధ్యత.